హలో ఫ్రెండ్స్, రాజు తన తమ్ముని మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకోలేక ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ తన కావ్యను రికమెండ్ చేయగా, ఎలాగైనా నువ్వైతేనే పిలుచుకురాగలవు అని రికమెండ్ చేయగా, కావ్య ససేమిరా నాకు సంబంధం లేదండి, నన్ను వదిలేయండి అని తప్పుకోగా, దీనితో నేనే రంగంలోకి దిగుతానని స్వయంగా తన తమ్మునికి కళ్యాణ్కు రాజు ఫోన్ చేసి, ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఇంటికి రారా దయచేసి, నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాము, నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకెందుకురా అంత కర్మ అని రాజు తన తమ్ముని మీద ప్రేమతో ఫోన్ చేసి ఇంటికి రమ్మని ప్రాధేయపడతాడు. దానికి కళ్యాణ్ సమాధానం చెప్తూ, లేదన్నయ్య, ఇంటికి వస్తే అప్పును చాలా దారుణాతి దారుణంగా చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ మా వదిన గారైనటువంటి కావ్య. మీ పెళ్ళి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మా వదినను ఇంట్లో ఇస్తున్నటువంటి గౌరవం ఏపాటిదో నీకు తెలిసింది, నీకు తెలియనిది కాదు. అలాగే అప్పు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందంటూ సమాధానం చెప్తాడు. అంతేకాకుండా రాజు, నన్ను పిలవడానికి ఇంకొకసారి మాత్రం ట్రై చేయొద్దు అన్నయ్య, నాకు రావడానికి ఏమాత్రం ఇష్టం లేదు. మా స్వతంత్రసిద్ధిగా మా కాళ్ళ మీద మేము అలాగో బతుకుతాము, కానీ ఇంటికి వచ్చి మాత్రం అప్పును ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నేను తీసుకురాను అని సమాధానం చెప్తాడు. దీనికి కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాధానంతో రాజు నిజంగా చాలా బాధకు గురి అవుతాడు. అంతేకాకుండా అప్పు కళ్యాణ్లు ఇచ్చినటువంటి షెల్టరు వల్ల తన అప్పు స్నేహితులైనటువంటి ఒక్కగానొక్క రూము వాళ్ళకు ఇచ్చి, వాళ్ళ స్నేహితులైన అందరూ కూడా బయట టెర్రస్ మీద పండుకొని ఉండి ఇది చూసినటువంటి కళ్యాణ్ నిజంగా నా కోసం ఎంత త్యాగం చేసి వీరు చలికి ఇలా పడుకొని ఉండడం నాకు ఏమాత్రం చాలా బాధ కలిగిస్తున్నది. ఎలాగైనా మనం ఇంకా ఈ రోజుతోనే ఇక్కడికి ఉండి నెక్స్ట్ డే మనం వెళ్ళిపోవాలి అని అంటూ అప్పుకు చెబుతాడు. అప్పు, దీంతో మనం ఎక్కడికి వెళ్తాము, కనీసం ఈ మాత్రమైనా షెల్టర్ ఉంది కదా, మనం ఎక్కడికి వెళ్తామని అంటూ సమాధానం చెప్తుంది. ఏమో అదంతా నాకు తెలియదు, మన కోసం వీళ్ళు ఇక్కడ బయట పడుకోవడం నాకు ఇష్టం లేదంటూ కళ్యాణ్ అప్పుతో వాదిస్తాడు. మరి ఎక్కడికి వెళ్తారో ఏమో, మరి చూడాలి. ఏదైనా ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చూసుకుంటారా, లేకపోతే మరి ఏదైనా వేరే ఏరియాకు సెటిల్ అవుతారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.